గత 3 రోజుల్లో కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. 13 జిల్లాల్లో 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. రైతువారీగా సర్వే నిర్వహించి పంట నష్టం గురించి తుది నివేదికలు సిద్దం చేయాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి నష్టం కాగా మిగిలిన ప్రాంతాల్లో ఇతర పంటల నష్టం జరిగిందని మంత్రి చెప్పారు. ఈ నష్టానికి సంబంధించి తుది నివేదిక అందుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఈరోజు ఒక అధికార ప్రకటనలో తెలియజేశారు. అంతకుముందు ఈ ఉదయం శాసనసభలో వివిధ పద్దులపై చర్చ జరుగుతున్న సందర్భంలో మంత్రి కలగజేసుకుని ఒకే ఏడాది 20,000 కోట్ల రూపాయల పంట రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని, కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను తమ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. రైతు భరోసాను ఈ నెలాఖరికల్లా వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి 33,000 కోట్లు, గత ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు భరోసాను కూడా 7,625 కోట్లు ఈ పంట కాలంలో ఇచ్చాము. ఈ రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికి ఈ ఆర్థిక సంవత్సరం లోపులని ఇస్తున్నాము.